అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సూర్య తిలకం ఘట్టం సరిగ్గా 12:30 ఆవిష్కృతమైంది. దాదాపు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై తిలకంలా సూర్యకిరణాలు పడ్డాయి. దీంతో జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఇక ఇవాళ తెల్లవారుజామున 4:30 మంగళహారతి క్రతువు ముగిసింది. రాత్రి 9:30 శయన హారతి నిర్వహించనున్నారు. రామనవమి సందర్భంగా అయోధ్యకు భారీగా భక్తులు తరలివచ్చారు. అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సూర్య తిలకం ఘట్టం సరిగ్గా మధ్యాహ్నం 12 ఆవిష్కృతమైంది. దాదాపు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై తిలకంలా సూర్యకిరణాలు పడ్డాయి. దీంతో జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఇక ఇవాళ తెల్లవారుజామున 4:30 మంగళహారతి క్రతువు ముగిసింది. రాత్రి 9:30 శయన హారతి నిర్వహించనున్నారు. రామనవమి సందర్భంగా అయోధ్యకు భారీగా భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రామాలయాన్ని ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. కందుకుర్తి గోదావరి తీరం నుంచి మంచిర్యాల గౌతమీనగర్లోని శ్రీ కోదండ రామాలయం వరకు అన్ని సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరి ఈ వేడుకల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతులు ఏంటి అనే మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ఇటు భద్రాద్రి రామయ్యతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా కూడా ఇటు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోపాలకృష్ణ మఠంలో ఇటు దీనికి సంబంధించినటువంటి కళ్యాణ ఏర్పాటు ఇటు పూర్తి చేశారు. దీంతో పాటు ఇటు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏకైక రామాలయం కోదండ రామాలయంలో కూడా ఆలయ అధికారులతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ ఇటు సీతారాముల కళ్యాణ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించి ఆలయంలో ఏ కళ్యాణ గడియలు ఏ టైంలో ప్రారంభిస్తున్నారు, మరి కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని, దీనికి సంబంధించిన ఏ క్రతువులు నిర్వహించబోతున్నారు అనే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి ఆలయ ఆచార్యులు పూజారులు శ్రీ రాము గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇప్పుడు ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏకైక రామాలయం ఇది ఒకటే ఉంది. మరి దీనిలో ఏ సమయానికి ఇటు కళ్యాణం చేపట్టబోతున్నారు, దీనికి సంబంధించిన క్రతువులు ఏమేమి నిర్వహించబోతున్నారు? జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు సీతారామచంద్ర స్వామి వారి యొక్క మంగళాశాసనాలు ప్రసారం చేయాలని కోరుకుంటూ ఈరోజు శ్రీరామనవమి కార్యక్రమం మన కోదండ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత 25 సంవత్సరాల నుంచి వైభవపేతంగా జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా శ్రీరామచంద్ర స్వామి శ్రీరామనవమి రోజు కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు. ఇక్కడ కూడా మన దేవాలయంలో అశేష భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి యొక్క తలంబ్రాన్ని స్వీకరిస్తారు. అలాగే ఇప్పుడు 12:45 స్వామివారికి కళ్యాణ మహోత్సవం జీలకర్ర బెల్లం ముహూర్తం కార్యక్రమం ఉంటుంది. మొదటగా ఇల్లంతకుంట గ్రామంలో జరిగిన తర్వాత భద్రాచలంలో అయిన తర్వాత మిగతా దేవాలయాలలో ఎక్కడైనా సరే కార్యక్రమం జరుగుతుంది. అదే ముహూర్తం 12:45 ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి. జై శ్రీమన్నారాయణ. దీంట్లో ప్రధానంగా నిర్వహించేటువంటి క్రతువులు ఏంటి? ఇప్పుడు ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి? ప్రస్తుతం ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణ వైభోగం జరుపుతూ ఉంటారు కదా వేడుకలు, దీనికి సంబంధించినటువంటి దశావతారాలలో అవతారైనటువంటి శ్రీరామ అవతారాన్ని స్వామివారు తన అవతారం చేసి లోక కళ్యాణార్థం కష్ట సుఖాలని వాటన్నిటినీ కూడా
తను అనుభవించి మానవాళికి ప్రతీకగా చూపెట్టారు. అందుకే మనమందరం కూడా శ్రీరామచంద్రమూర్తిని ఎక్కువగా విశ్వసిస్తాం. ఈ శ్రీరామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం కొరకై అందరం వేచి చూస్తాం. ఏకపత్ని వ్రతుడై స్వామివారు తన కష్ట సుఖాలను అనుభవించి మనకందరికీ ఆదర్శంగా నిలిచాడు కనుక మనందరం కూడా శ్రీరామచంద్రుని ఆశీస్సుల గురించి ప్రత్యేకంగా దర్శనాలు చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు వీక్షించాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇందులో భాగంగా ఇప్పుడు నిన్నటి రోజున ఎదుర్కోల కార్యక్రమం అయింది. మరి కాసేపట్లో స్వామివారికి తలంబ్రాల బియ్యం, ముత్యాల తలంబ్రాలు, వస్త్రాలు ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాజాదిరామచంద్ర భగవాన్ ఈ కళ్యాణ వేడుకలకు సంబంధించి కళ్యాణం మహోత్సవంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని దీనికి సంబంధించిన తలంబ్రాలతో పాటు ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మరి వీరి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఈ కళ్యాణ వేడుకల్లో ఏ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మరి ఏ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు, మరి దీనికి ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ ప్రాంతంలో ఈ ఏకైక కోదండ రామాలయం ఉంది కదా, దీనికి సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? జై శ్రీరామ్, జై జయ శ్రీరామ్. మన తెలంగాణ ప్రాంతంలో గల మంచిర్యాల జిల్లాలో మన గౌతమి నగర్ కోదండ రామాలయము వెలిసింది. గత 25 సంవత్సరాలుగా ఈ రామాలయంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆ రాముల వారు అయోధ్యలో ఎలా జరుపుకుంటున్నారో ఆ విధంగా ఈ గౌతమి నగర్ రామాలయంలో కోదండ రామాలయము మరియు రామలింగేశ్వరాలయంలో మహిళలందరము కలిసి వైభవపేతంగా అన్ని కార్యక్రమాలు మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. మరియు కమిటీ సభ్యులు శ్రీరామ మహిళా తరంగిణి మరియు శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాము. చాలామంది భక్తులు, దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉగాది నుండి వసంత నవరాత్రోత్సవాల్లో సందర్భంగా విష్ణు పారాయణము జరపడం మరియు ప్రొద్దునే ఉదయం సేవాకాలం చేయడము, తర్వాత సుదర్శన హోమము, లక్ష పుష్పార్చన, తులసి అర్చన మరియు అన్ని కార్యక్రమాలు, కుంకుమ పూజలు, ఈ విధంగా ఆ వసంత నవరాత్రుల్లో రోజుకొక విధంగా మేము పూజలు జరపడం జరుగుతుంది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ తలంబ్రాలు ఏర్పాటు చేశాము. తర్వాత భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణం వైభవపేతంగా జరుగుతుంది. భక్తులందరూ వచ్చి సీతారామ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అలాగే ఇప్పుడు మరో మహిళా భక్తురాలు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కళ్యాణ వేడుకలకు సంబంధించి తలంబ్రాలు తయారు చేస్తూ ఉంటారు కదా, తలంబ్రాలని గోటితో ఇటు తుంచి చేసి ఇటు రామయ్య కళ్యాణానికి మీరు అందిస్తూ ఉంటారు కదా, దీంట్లో పాలు పంచుకుంటాం. మరి దానికి గోటితోనే ఎందుకు ఇట్లా తలంబ్రాలు తయారు చేయాలని చెప్పేసి అంటున్నారు? మరి దీని యొక్క ప్రాశస్త్యం ఏంటి? జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులందరికీ జై శ్రీమన్నారాయణ. మన శ్రీరామ కళ్యాణం అనేది రాముడు అవతారం ఎత్తి అజ్ఞాతవాసం నుంచి అయోధ్యకు వచ్చి రాముని కళ్యాణం చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో మనము సాంప్రదాయంగా ఇది ప్రతి రామాలయంలో నిర్వహిస్తున్నారు. మొదట ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు ఇల్లంతకుంటలో జరిగిన తర్వాత భద్రాచలంలో జరుగుతుంది. అదే ముహూర్తానికి ప్రతి రామాలయంలో మన జీలకర్ర బెల్లము పెట్టి చేయడం జరుగుతుంది. మేమందరం ఇక్కడ దగ్గరున్న వాళ్ళందరము వచ్చి ఈ ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఉగాదిని పురస్కరించుకొని 9 రోజులు నవరాత్రులు ప్రతిరోజు వచ్చి సేవాకాలము ప్లస్ సాయంత్రము పారాయణాలు చేయడం జరుగుతుంది. మేము అదేవిధంగా అనాది నుంచి వచ్చినట్టు భద్రాచలంలో గోటితోని వడ్ల గింజలను ఒలిచి అక్షింతలను అలా రాముని అక్షింతలలో కలపడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఇక్కడ అందరం కలిసి గోటితోని ఆ వడ్లను ఒలిచి దాన్ని మన తలంబ్రాలలో ఇంతకుముందే అందరం మహిళం కలిసి కలిపి స్వామివారికి ఆ తలంబ్రాలను కలిపాము. అది అనాది నుంచి వస్తున్నది కాబట్టి మేము కూడా అది సాంప్రదాయంగా వచ్చే కార్యక్రమం కాబట్టి మేము కూడా ప్రతిసారి మా గుళ్ళో చేసుకోవడం జరుగుతుంది. ఇది మేము చేసే కార్యక్రమాలు. రోజు సాయంత్రం కూడా పారాయణము, భజన అన్ని కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అందరం కలిసి చేసుకుంటాము. మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఇంట్లో పెళ్లి వాతావరణం ఎలా ఉంటుందో మా రామాలయంలో కూడా అలాగే ఒక ఇంట్లో పెళ్లి వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటాము. చాలా ఎంజాయ్ చేసుకుంటాము. మంగళ స్నానాలు చేసుకుంటాము. పసుపుతోని అన్ని కార్యక్రమాలు
పట్టాభిషేక కార్యక్రమం కూడా అవుతుంది. మేము తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేక కార్యక్రమంలో కూడా మా వాడలన్నీ తిరుక్కుంటూ కోలాటతో స్వామివారిని ఊరేగింపు చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా అందరం కలిసి చేసుకుంటాము. మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ వచ్చి ఈ రాముని కళ్యాణాన్ని తిలకించవలసిందిగా భక్తజనులకు విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుక జరుగుతూ ఉంది కదా, దీనిలో పాల్గొనడం పట్ల మీరు ఎట్లా అనుకుంటారు, ఎట్లా అనిపిస్తుంది? గౌతమ్ నగర ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గౌతమ్ నగర మహిళలు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నది. వీళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఆ శ్రీరాముడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? దీనికి ఎన్నో కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు కదా, ఇటు తలంబ్రాలు కలపడంతో పాటు మొదటి నుంచి నిన్న ఎదుర్కోలు కార్యక్రమం, దీనికి సంబంధించి మీరు పాల్గొనడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? జై శ్రీమన్నారాయణ. అశేష భక్తజన మండలికి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని తిలకించడానికి వస్తున్న భక్తులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మా కోదండ రామాలయం తరఫున అందరినీ స్వాగతం పలుకుతున్నాము. ప్రతిరోజు ఉగాది నుండి మొదలుకొని వసంత నవరాత్రుల ఉత్సవాల భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే శ్రీరామనవమి సందర్భంగా ఈ కాలనీలో అందరూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి కళ్యాణము అన్న తీరుగా అందరూ సహాయ సహకారాలు వాళ్ళ వంతుగా అందించారు. వస్తు రూపేణ, ధన రూపేణ, శ్రమ రూపేణ అందరూ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వాడ మొత్తము ఒక్కటైనారు. ఏకగ్రీవంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది ఒక్క కమిటీ తరఫునే అనే కాదు, ఇది మా కాలనీ గౌతమి నగర్ కాలనీ మొత్తము తరఫున ఇదొక ఈవెంట్గా జరుపుకుంటున్నాము. సంబరంగా ఉత్సవంగా జరుపుకుంటున్నాము. అందరి సహాయ సహకారాలతో చేసుకుంటున్నాము. అలాగే రేపు ఉదయము పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంత్రము గౌతమి నగర్ పురవీధుల గుండా స్వామివారికి విశేషంగా ఊరేగింపు శోభాయాత్ర ఉంటుంది. మహిళలందరూ కోలాటాలతో, వసంత ఉత్సవాలతో అందరూ కలిసి పాల్పంచుకునే ఒక కార్యక్రమము. అలాగే రాత్రి స్వామివారికి పవలింపు సేవ కూడా ఉంటుంది. దానితో ఈ శ్రీరామనవమి ముగింపు తర్వాత మళ్ళీ శ్రీ హనుమాన్కి విజయోత్సవ కార్యక్రమము 2వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. దానికి కూడా అందరూ విశేషంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయవంతం చేయవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకుంటే ఏదైతే సీతారాములకు సంబంధించినటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఇటు భక్తులు ఏదైతే మహిళలు ఏదైతే ఉత్సాహంగా పాల్గొని తమ ఇంటి పెళ్లిలాగా ఇటు వీళ్ళు జరుపుకుంటున్నామని చెప్పేసి ఆనందోత్సాహాల మధ్య కూడా ప్రతి కార్యక్రమం కూడా తమ ఇంట్లో అయితే ఏ విధమైనటువంటి వివాహ వేడుకలు జరుపుకుంటున్నారో అదే విధంగా జరుపుకుంటామని చెప్పేసి కూడా వీళ్ళు ఎంతో సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి క్రతువు కూడా ఇటు భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుపుకుంటారో అదే విధంగా కూడా తమ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రామాలయంలో కూడా ఇలాంటి వేడుక జరుపుతామని చెప్పేసి కూడా ఆనందోత్సాహాలతో చెప్తున్నారు. ఇప్పుడు మరో మహిళా భక్తురాలు కూడా ఉన్నారు, మరి వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, మీరు ఇట్లా ఈ కళ్యాణ వేడుకలో పాల్గొనడం పాటు ఎట్లా అనిపిస్తుంది? జై శ్రీరామ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము గత 25 సంవత్సరాల నుండి ఈ నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగగా జరుపుకుంటున్నాము. మరియు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంలా కంటే కూడా మరి ఇంకెక్కువగా ఎంతో ఉత్సాహంగా కన్నుల పండుగ అసలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి అన్నట్టు ఉద్దేశం కొద్దీ జరుపుకుంటున్నాము. తర్వాత భక్తులు కూడా దీనికి అందరూ చాలా సహకరిస్తారు. తర్వాత ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవము, ఎదుర్కోలుత్సవము, దాని తర్వాత కళ్యాణం తర్వాత రేపు పట్టాభిషేకం కూడా రామచంద్రునికి చేసి పల్లెక్కి సేవతోని పురవీధుల గుండా ఊరేగింపుతోని శోభాయాత్రలతోని కోలాటములతోని చేస్తాం. మొత్తంగా చూసుకుంటే భద్రాచలంలో వేడుక ఏ విధంగానైతే కొనసాగుతుందో ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా అదే విధమైనటువంటి సాంప్రదాయ పద్ధతులతోటి కూడా ఇలాంటి వివాహ వేడుకలు సీతారాములకు నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తూ ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి క్రతువును, ప్రతి ఒక్క సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ తాము ఈ వేడుకలో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం రంగనాయకుల మండపంలో ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక సాయంత్రం హనుమంత వాహనంపై స్వామివారి మాడవీధుల ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి బంగారు వాకిలి చెంత ఆస్థాన వేడుక నిర్వహిస్తారు. ఇక రేపు రాత్రి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ వేడుకల దృష్ట్యా సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాముల వారు సీతామ్మవారు లక్ష్మణస్వామికి రంగమండపంలో అత్యంత వైభవంగా స్తంభన తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఆ రోజు విశేష అలంకరణతో రాముల వారు హనుమంత వాహనం పైన వేయించేసి 4 తిరువీధుల్లో హనుమంత వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. రాత్రి శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా బంగారు బాకిల్లో ఆస్థానాన్ని పురాణ పట్టణాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. 28వ తేదీన శ్రీరామనవమి పట్టాభిషేకం సందర్భంగా రాముల వారు సీతామ్మవారు లక్ష్మణస్వామి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. రాత్రి బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన పురాణ పట్టణము ఆస్థానాన్ని కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తరాంధ్ర ఇలవేలుపు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ దర్శించుకున్నారు. లారెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రతిమతో కలిసి ఆమె ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో జరిగిన పంచామృత అభిషేకాల్లో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొని కలెక్టర్ను అమ్మవారి చిత్రపటంతో ఘనంగా సత్కరించారు. దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను ఆలయ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి పంచాయతీలకు తడి పొడి చెత్త సేకరించే ట్రాలీ బళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల సుందరీకరణకు పెద్దపీట వేస్తోందని, ముస్తాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా మారుమూల ప్రాంతాలను సైతం ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎంపీడీఓ శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లు, పంచాయతీ కార్యదర్శులు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం ప్రతిసారి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పెడుతున్నాము, మా ఇంటి ముందర పోసేస్తున్నారు. మొత్తం నీట్ గా చేసుకుని చేసాము. వచ్చేసి చాలా ఏమనంటే మేము ఏం చేసినా మీ పేరు చెప్తున్నారు అందరూ. చెరువు అంతా బాగు చేసినా మేడం అక్కడ తాగేసి మనసు చేసలేస్తే మన 5,000 ఫైన్ వేయండి.